వందనాలండి. ఈరోజు ఏప్రిల్ 9. నేను 2 బైబిల్ వచనాలు మీ ముందు పెడతాను పౌలు రాసినవి. 2 కొరింథీ 5:10లో ఏమంటున్నాడంటే, మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను అంటున్నాడు. మళ్ళీ రోమా 8:1లో కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని వ్రాయబడి ఉంది. ఇవి రెండు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉందేంటి అని మనకు అనిపిస్తుందేమో, కానీ అది కాదు. ఎవరైతే క్రీస్తు రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డారో వారికి తీర్పు ఉండదు అనేది సత్యమే. కానీ న్యాయపీఠం సంఘం ఎత్తబడిన తర్వాత మధ్యాకాశంలో ఉంటుంది. రక్షణ పొందిన తర్వాత మన జీవితం ఎలా గడిపాము అని ప్రతి విశ్వాసి లెక్క అప్పచెప్పాలి. మనం క్రైస్తవులుగా సమాజంలో ప్రత్యేకించబడి ఎలా జీవించామో అక్కడ ప్రత్యక్షపరచబడుతుంది. ఒక స్క్రీన్ లాగా మనం చేసిన మంచి పనులు, తప్పు పనులు అన్నీ కూడా మనకు కనపడతాయి. ఈ తీర్పు ప్రాథమికంగా మనకు రావాల్సిన బహుమతుల జాబితా మన ముందు ఉంచుతుంది. అంటే మనం రక్షింపబడినాక చేసిన మంచి పనుల జాబితా. క్రీస్తు న్యాయపీఠం ఎదుట పరిశీలన జరిగి బహుమతి ప్రదానం జరుగుతుంది. ఈ తీర్పు పీఠంను గ్రీక్ భాషలో బెమాటోస్ 2 అని, ఇంగ్లీష్లో బేమా సీట్ అని అంటారు. మనకు ఆ పదము గ్రీక్ భాషలోది ప్రొనౌన్స్ చేసేది కూడా రాదు కాబట్టి బేమా సీట్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. బేమా పీఠము తప్పులు ఎంచే స్థలం కాదు, కానీ బహుమతులు ఇచ్చే పీఠం. దేవుని కృప ద్వారా రక్షణ ఉచితంగా పొందాం, కానీ విశ్వాస్యతతో కూడిన విధేయత నుండి మనము విడుదల పొందలేదు. మనం ఎప్పుడు కూడా విధేయులుగానే ఉండాలి. క్రైస్తవ జీవితం పరుగు పందెం లాంటిది. దైవ మధ్యవర్తి ప్రతి వారిని పరిశీలనగా చూస్తుంటాడు. ఎవరు దైవ మధ్యవర్తి? యేసయ్య. సంఘం ఎత్తబడిన తర్వాత సంఘ తరము పూర్తి అవుతుంది. అప్పుడు క్రీస్తు మనలను పోగు చేసి బీమాపీఠం ఎదుట నిలబెట్టి ఎవరికి రావాల్సిన బహుమానాలు వారికి ఇస్తాడు. ఈ బేమా తీర్పు యొక్క ఉద్దేశం ఏమంటే, మనకి ఇవ్వబడిన తలాంతులు, అవకాశాలు, బాధ్యతలు మనకు రక్షణ వచ్చినప్పటి నుండి ఎలా నిర్వహించాము అని యేసు ప్రభువుకు లెక్క అప్పచెప్పాలి. అందుకే మనం భూత భవిష్యత్ వర్తమానాల కాలంలన్నిట్లో కూడా ఏం జరుగుతుందో మనం చూస్తే, గతంలో దేవుడు పాపులమైన మనల్ని మార్చి పాపం వల్ల మరణస్థితిలో ఉన్న వారిని సజీవులుగా చేశాడు అని పౌలు FC 2:1 చెప్తూ ఉన్నాడు. రెండవది ప్రస్తుత పరిస్థితి. ప్రస్తుతం మనల్ని తన పుత్రులుగా చేసుకున్నాడు అని 1 యోహాను 3:2లో కనపడుతుంది. భవిష్యత్తులో బీమా న్యాయపీఠం ఎదుట గృహ నిర్వాహకులుగా తీర్పు తీర్చబడతాం. అది 1 కొరింథీ 3:11-15 వరకు చదివితే అర్థమవుతుంది. ఈ గృహ నిర్వాహకత్వము అనేది ప్రతి విశ్వాసి అవసరం. అంటే మనకి ఏది చెందదు, అన్ని దేవుడు మనకిచ్చినటియే, దానికంతా మనం లెక్క అప్పచెప్పాల్సిన వాళ్ళమై ఉన్నాము అనే సంగతి మనకు అర్థం కావాలి. ఈ బీమా పీఠం గురించి తెలుసుకుంటే మంచి కార్యాలు ఎక్కువగా చేయాలని ప్రోత్సహించబడతాం. ఆయన కుమారులుగాను పరలోక పౌరులుగానే మనం చాలా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది. కాబట్టి లెక్క అప్పచెప్పాలి అనే విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. ప్రార్థించుకుందాం. ప్రభువా, నీ దృష్టికి అంగీకారయోగ్యమైన జీవితం జీవించుటకు మాకు నేర్పించి, మీ న్యాయం పీఠం ఎదుట నిలబడినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని మెప్పు సంపాదించుకొనుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.